సో భయ్యా మన 'జెట్లీ' మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్ అయితే పెట్టుకోనన్నమాట. ఎందుకంటే మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ఫర్దర్ వీడియోస్ గానీ అంటే మీ నోటిఫికేషన్‌కి అయితే వస్తదన్నమాట మీ మొబైల్‌లోకి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మీరు చూసారా మూవీ? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండన్నమాట. సో ఎలాంటి లేట్ చేయకుండా ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం భయ్యా. 'జెట్లీ' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే సో ఒక లోకల్ మాస్ క్యారెక్టర్ సత్య అండ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటదనమాట స్టోరీ అనేది. అంటే నేను మొత్తం ఓవరాల్ స్టోరీ అయితే చెప్పలేను భయ్య. సో స్ట్రైక్స్ అయితే ఏస్తున్నారనమాట. సో ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ముందే చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అంటే పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే మనకి దగ్గర దగ్గర అంటే మంచిగానే తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో మనకి అంటే అంటే స్టార్టింగ్‌లో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం గాని, అండ్ సత్య ఎంట్రీ అండ్ కామెడీ అండ్ యాక్షన్ ఏదైతే ఉందో యాక్షన్ మిక్సింగ్ గాని వేరే లెవెల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ సత్య ఎంట్రీ అండ్ కామెడీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్‌లో కాన్సెప్ట్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అండ్ మనకు కాస్త అంటే బోరింగ్ అనేది ఎక్కడ అనిపియదనమాట. అంటే స్టార్టింగ్‌లో మనకి. దాని తర్వాత కొన్ని సీన్స్ అనేది జెట్‌లో వైబ్ ఇవ్వుకుంటూ ఫన్‌గా ఎళ్తా ఉంటదనమాట జెట్‌లో. దాని తర్వాత కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా అనిపిస్తా ఉంటదనమాట కామెడీ అనేది మనకి. అంటే ఫస్ట్ హాఫ్‌లో. సో తర్వాత ఇంకా సెకండ్ హాఫ్‌లో మాట్లాడుకోవాల్సొచ్చిందంటే సో మోస్ట్‌లీ మనకి ప్రెడిక్టబుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చనమాట. అంటే మనం తర్వాత నెక్స్ట్ ఏమవుద్ది అనేది అర్థమైపోతా ఉంటది. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి లైక్ యాక్షన్ సీన్స్ అంటే బాగున్నాయి. రియలిస్టిక్ ఫీల్ అనేది కొంచెం లైట్‌గా మిస్ అయింది అంతే. దాని మించి ఏం లేదనమాట. అండ్ క్లైమాక్స్ చూసుకున్నట్టయితే లైక్ మోస్ట్‌లీ యావరేజ్ అనమాట. సో ఎక్కువ ఇంపాక్ట్ లేదు. క్లైమాక్స్ ఏదైతే ఉందో. సో దాని తర్వాత ఏంటంటే లైక్ బీజీఎం, బీజీఎం అండ్ మేకింగ్ అని చెప్పుకోవచ్చు. బీజీఎం మాస్‌గా ట్రై చేశారు. బట్ ఎడిటింగ్‌లో లైక్ కాస్త అంటే హీరో ఎలివేషన్స్ గాని, కామెడీ సీన్స్ ఆ సీన్స్ గాని, ఇంటర్వెల్ గాని అండ్ ప్రీ క్లైమాక్స్‌కి గాని వీటికొచ్చేసి ఆ బీజీఎం అనేది పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోలేరేమో నాకైతే అనిపించిందనమాట. ఇదే నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా. సో నిజంగా చెప్పాలంటే సో టైమ్ పాస్‌కి వెళ్లి చూడాలి అని మా ఫ్యామిలీతోని వెళ్లి ఎలా ఉన్న మూవీ జస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీతోని, మీ ఫ్రెండ్స్‌తోనైతే వెళ్ళండి. వర్త్ వాచ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకొని అయితే ఎళ్ళకండి మామ. ఎందుకంటే డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట. బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకొని మాత్రం ఎళ్ళమాకండి. సో అవర్ రేటింగ్ వచ్చేసి ఏంటంటే మన రేటింగ్ వచ్చేసి ఏంటంటే 2.5 ఔట్ ఆఫ్ 5 అంతే. దాని మించి ఏం ఎక్కువ ఇయ్యలేమనమాట. సో మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి భయ్య. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ మూవీలో ఏంటంటే మన టైర్ 1 హీరోస్‌లో ఒక హీరోది రిఫరెన్స్ అయితే ఉంటదనమాట. సో అది ఇది ఎందుకులే భయ్య పేరైతే చెప్పేస్తాను. సో మన కళ్యాణ్ గారిది 'ఓజీ' మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయన్నమాట రిఫరెన్సెస్. సో నాకైతే అవి పిచ్చి పిచ్చిగా నచ్చాయన్నమాట. సో ఎవరైనా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఉంటే మాత్రం వెళ్ళండి. వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండనమాట. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ లవ్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.